ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిషేధాలు అన్నటువంటిది ఇప్పుడు మీడియాల మీద వస్తున్నాయి. ప్రత్యక్షంగా అధికారంగా ప్రభుత్వం చేయదు, కేబుల్ ఆపరేటర్ల పేరుతో చేవిచ్చేస్తున్నారు. ఇంతకుముందు TV5, ABN, ఈటీవీ, తర్వాతన మహా టీవీకి పెడితే ఈటీవీ వరకు మాత్రం మెయింటైన్ చేశారు, ఎందుకంటే ఇది ప్యాక్లో ఉంది కాబట్టి. ఆ తర్వాతన ఛానళ్ళకి సంబంధించి ఇబ్బందులు సెట్ రైట్ చేసుకున్న ఓ పక్కన వాటి రేటింగ్లు ఎక్కడ పోవాలా అవి అక్కడే ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానళ్ళ పేరుతో సాక్షి, TV9, NTV రాకుండా చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో రేటింగ్ పరంగా చూసినప్పుడు ఈ నెల రోజులు 3 నెలల్లో కూడా TV9 నెంబర్ 1 ఎవరు కొట్టేవాళ్ళు లేరు. లేటెస్ట్ వీక్లో కూడా TV9 82.2 నుంచి 82.9కి పెరిగింది. NTV 56.1 నుంచి 58కి పెరిగింది. V6 27.3 నుంచి 26.4కి పడింది. TV5 25.8 నుంచి 25.4కి కొంచెం తగ్గింది. ABN ఆంధ్రజ్యోతి 25.3 నుంచి 24.7కి పడింది, కొంచెం తగ్గింది. T న్యూస్ 17.5 నుంచి 17.8 కొంచెం పెరిగింది. 10TV 17.1 నుంచి 16.8కి ఇట్లాగా. ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లో అయితే TV9కి అసలు దరిదాపుల్లో ఎవరు లేరు. 153.9 నుంచి 169.6కి వెళ్ళింది. ఈ విధంగా ఓవరాల్గా చూస్తే బిలో 75 lakhs అర్బన్లో కూడా TV9 నెంబర్ 1గా ఉంది. ఓవరాల్గా TV9 మీద ఎన్ని నిషేధాలు పెట్టినా సక్సెస్ఫుల్గా తన రికార్డుని కొనసాగించింది.